హలో గైస్, మీరు చూస్తున్నారు తెలుగు లైఫ్ థాట్స్ ఛానల్. మీకైతే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీకోసం అయితే తీసుకొచ్చానండి. అది స్పోర్ట్స్ కోటాలో అయితే మీకు అనేది జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మీకు అసలు ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది, ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఏముండదండి. జస్ట్ మీ కోర్స్ లో ఉన్న సర్టిఫికేట్ ని చూసి మీకు అయితే జాబ్ అనేది ఇచ్చేస్తున్నారు. జస్ట్ వాకింగ్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. నేను అడ్రస్ కూడా చెప్తాను, కమిషనర్ ఆఫీస్ అని ఆ అడ్రస్ కూడా చెప్తాను. అది హైదరాబాద్ లో ఉంది. అక్కడ జస్ట్ మీరు వాకింగ్ అనేది చేస్తే మీకు మీ యొక్క సర్టిఫికేట్స్ చూసి వాళ్ళైతే మీ యొక్క అంటే వాళ్ళైతే రన్నింగ్ కాంపిటీషన్, మీ యొక్క హైట్, రన్నింగ్ పెట్టేసి మీకు ఆ టెస్ట్ లో మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే మీకైతే జాబ్ అనేది ఇచ్చేస్తారండి. ఇది వచ్చేసి ఆఫీస్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ఇదైతే జాబ్ ఆపర్చునిటీ వచ్చిందండి. ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటరీస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అయితే హైదరాబాద్ జోన్ లో అయితే విడుదలైందండి. ఇది మంచి ఆపర్చునిటీ అయితే ఉందండి. ఎవరైతే స్పోర్ట్స్ లో మీకు సర్టిఫికేట్ ఉందో మీకు ఇది మంచిగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి. తప్పకుండా వాకింగ్ అనేది చేయండి, తప్పకుండా జాబ్ అనేది మీకు రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి 3 types ఆఫ్ జాబ్ పోస్టులు ఉన్నాయండి. ఇది వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, హవాల్దార్. 3 types ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ట్యాక్స్ అసిస్టెంట్ లో అయితే 7 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫ్ లో అయితే 1 వేకెన్సీ ఉంది. హవాల్దార్ 14 వేకెన్సీ ఉన్నాయి. అంటే ఇంత తక్కువగా ఉంది కదా మాకెలా వస్తుందని అలా అనుకోవద్దండి. అంటే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్స్ ఉండాలి, దాంట్లో అయితేనే మీకు అనేది వస్తుంది. అందుకే స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళైతే వాకింగ్ అనేది చేయండి. నేను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను, ఇస్తాను. మీకు అడ్రస్ అదంతా కావాలంటే మీరు కామెంట్ లో కూడా చెప్పండి. నేను స్పెషల్ గా మీకు అడ్రస్ కూడా నేను అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. తక్కువగా డేట్ అయితే దగ్గరలోనే ఉందండి. తప్పకుండా అప్లై అనేది వాకింగ్ అనేది చేయండి. వాళ్ళకైతే ట్యాక్స్ అసిస్టెంట్ లో లెవెల్ 4 లో అయితే మీకు 25,500 నుంచి 81,100 వరకు శాలరీ అనేది ఇస్తుందండి. అంటే 25,500 నుంచి 81,100 అయితే తక్కువ శాలరీ ఏం కాదండి. తప్పకుండా వాకింగ్ అనేది అవ్వండి. స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2 కి పోస్ట్ వచ్చేసి 1 ఉందండి. శాలరీ వచ్చేసి మీకు 25,500 నుంచి 81,100 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హవల్దార్ నుంచి కూడా 14 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 నుంచి 56,900 వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది మీరైతే నా జాబ్ వేకెన్సీస్ పోస్ట్ లో వీడియోస్ అన్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయడం అయితే ఏం లేదండి. ఏదైతే ఉందో విషయాన్ని తెలియజేయడం లేదండి కామెంట్ ద్వారా. తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఎండ్ వరకు చూడండి. తప్పకుండా మీకు కామెంట్ అనేది చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క జాబ్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళైనా అప్లై చేసుకుంటే వాళ్ళైనా. ఇంకా 4 నిమిషాలు టైం ఉంది గురులింగం, వెయిట్ చేద్దాం. అయితేనండి ఇది వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ అండి. తప్పకుండా అనేది మిస్ అనేది అవ్వకండి. ఈ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఉందంటే ద అడిషనల్ కమిషనర్ ఆపోజిట్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ హైదరాబాద్, జిఎస్టి భవన్, ఎల్బి స్టేడియం రోడ్, బషీర్ బాగ్, హైదరాబాద్ 5004. ఇక్కడైతే మీరు వాకింగ్ అనేది అవ్వాల్సి అనేది ఉంటుందండి. ఎలా వాకింగ్ అవ్వాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తానండి. బయాలో అనేది మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి క్యాపిటల్ లెటర్ లో మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఇంకా మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ దానికి అటాచ్ చేసి ఇక్కడైతే మీరు వాకింగ్ అనేది అవ్వాల్సి అనేది ఉంటుంది. తప్పకుండా వాకింగ్ అనేది అవ్వండి. ఈ డేట్ వచ్చేసి మాత్రం ఓన్లీ 19th వరకు ఉందండి. ఒక 2 days 19th ఆగస్ట్ 2024 వరకు మీరైతే వాకింగ్ అనేది అవ్వాల్సి అనేది ఉంటుంది. తప్పకుండా అనేది వాకింగ్ అనేది అవ్వండి. ఇంకా ఓన్లీ కొద్ది రోజులే ఉంది కాబట్టి తొందరగా మీ యొక్క ఏదైతే ఫామ్ ఉందో ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఏదైతే ఉందో సర్టిఫికేట్ అటాచ్ చేసుకుని వాకింగ్ అనేది అవ్వండి. ఎస్ అండి. ఫిల్లింగ్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే క్యాండిడేట్ షుడ్ రీడ్ ది బిలో మెన్షన్ అట్ ఏ కండిషన్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్. అంటే ఫామ్ కి ఫిల్ చేయడానికి కొన్ని కండిషన్స్ అనేది పెట్టారండి. అది వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఫర్ ద ప్రోఫార్మ్ అప్లికేషన్ ఫ్రమ్ ద అకంప్లిష్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్ అండ్ కాపీస్ రిలవెంట్ మెరిట్ పార్టిసిపెంట్ సర్టిఫికేట్. అంటే మీ దగ్గర ఏదైతే కాపీ సర్టిఫికేట్ ఉందో దాని యొక్క కాపీస్ అయితే ఉండాలండి. కాపీస్ అనేది సబ్మిట్ అనేది చేయాలి. అన్ని అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫామ్ అనేది బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే మీన్ అనేది రాయాల్సి అనేది ఉంటుంది. అండి మీకైతే సర్టిఫికేట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోండి.
అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ ఆఫ్ ద అథారిటీస్ కాంపిటేట్ అవార్డు సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్. అంటే ఏ సర్టిఫికేట్స్ ఉంటే మీరు అనేది అప్లై చేసుకోవచ్చు అంటే వాకింగ్ కావచ్చు అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే నేషనల్ కాంపిటీషన్ లో అయినా మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ లో అయినా మీరు పార్టిసిపేట్స్ చేసి ఉండాలి, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఆర్ ఫర్ స్కూల్స్ లో ఇందులో అయినా మీరు పార్టిసిపేట్ చేసి ఉండాలి, లేకపోతే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇందులో అయితే మీరు పార్టిసిపేట్ అయితే చేసి ఉండాలండి. ఏదైనా ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, మీరు వాకింగ్ అనేది కావచ్చు. దీనికి ఏజ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 మధ్యలో ఎవరైనా వారైనా కూడా మీరైతే వాకింగ్ అనేది అవ్వచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకైతే రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏది ఉండాలంటే ట్యాక్స్ అసిస్టెంట్ కి డిగ్రీస్ ఫ్రమ్ రికగ్నైజ్ ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి. మీరు ఈ ట్యాక్స్ అసిస్టెంట్ కి అయితే మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ 10 minutes లో 80 words per minute అనేది మీరు అనేది ఎంటర్ చేయాల్సి అనేది టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ హవాల్దార్కి అయితే మెట్రికులేషన్ అనేది పాస్ అయి ఉండాలండి, అంటే ఎస్ఎస్సి అనేది పాస్ అయి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే హైట్ వచ్చేసి 157.5 centimeters అనేది ఉండాలి. మీకు చెస్ట్ వచ్చేసి 81 centimeters ఉండాలి. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ 1600 meters in 15 minutes అనేది మీరు అనేది వాక్ చేయాలండి. 15 minutes లో 1600 meters అనేది మీరు వాక్ చేయాలి. చాలా ఈజీగా వాక్ చేసేస్తారండి 15 minutes లో 1600 meters. తప్పకుండా వాక్ అనేది అదే వాకింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి మీరు. అంటే వితౌట్ ఇంటర్వ్యూస్ కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కానీ ఎగ్జామ్ కానీ ఇవి ఏమి లేకుండా మీకు డైరెక్ట్ మీ యొక్క సర్టిఫికేట్ చూసి మీ యొక్క ఎలిజిబిలిటీ చూసి మీ యొక్క అది చూసి అయితే మీకు అయితే జాబ్ అనేది ఇచ్చేస్తున్నారండి. నెక్స్ట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి 152 centimeters అనేది హైట్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 48 kgs ఉండాలి. హైట్ వచ్చేసి రిలాక్సిబుల్ బై 2.5 centimeters, వెయిట్ బై 2 kgs. వేరే స్టేట్ వాళ్ళు వేరే దగ్గర ఉంటాయి వాళ్ళు ఎలా 2 kgs. ఇన్ కేస్ ఆఫ్ గర్వాయిల్స్, అస్సామీస్, గోర్ఖాస్ అండ్ మెంబర్ ఆఫ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకైతే ఏజ్ చెస్ట్ రిలాక్సేషన్, వెయిట్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి హైట్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ 1 kilometer in 20 minutes అండి, అంటే చాలా తక్కువ అండి. 20 minutes లో 1 kilometer మీకు చాలా ఈజీగా అంటే ఈజీగా అనేది వాక్ చేస్తారు. దేర్ ఈజ్ నో ఇష్యూ అండ్ దర్ ఈజ్ నో ఇష్యూ అండ్ మీరైతే అయితే సర్టిఫికేట్స్ ఉంటే ఏవైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు తప్పకుండా వాకింగ్ అనేది అవ్వండి. నేను ఫామ్ లో కూడా నేను లింక్ బయోలో ఇస్తాను, దాన్ని అప్లై చేసి దాని ఫామ్ ఫిల్ చేసి ఇక్కడైతే మీ ఒకసారి ఏదైతే సర్టిఫికేట్స్ ఉందో తీసుకొని మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. స్పోర్ట్స్ అంటే వేరే టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ. ఇవి ఒకసారి చూసుకోండి, నేను లింక్ ఇస్తాను ఇవి ఒకసారి చూసుకోండి. ఈ స్పోర్ట్స్ లో ఉంటే మీరు తప్పకుండా అనేది రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుందండి. అండి ఇది జాబ్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్ అనేది ఇస్తానండి. ఫామ్ అనేది ఇలా అనేది ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెన్ తోని అన్ని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ దాన్ని అటాచ్ చేసి ఇక్కడైతే తీసుకొస్తే వాళ్ళు చూసి మీకు అనేది హైట్, వెయిట్, వర్క్ టైపింగ్ స్పీడ్ అంతా ఒకసారి టెస్ట్ చేసి మీకైతే జాబ్ అనేది ఇచ్చేస్తారండి. ఓకే అండి, మీరు నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ థాట్ ఛానల్.